వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హ్యాంగ్ చేసుకోపోయారంట. చిచ్చి హ్మ్. ఏ కుక్క అంది? హ్మ్. ఎవడన్నాడు అసలు? ఏ బడకగాడన్నాడు? హ్యాంగ్ చేసుకుంటానా? హ్యాంగ్ చేసే టైప్ నేను. మీరన్నారు గదా! చనిపోవాలనిపించిందని గూడా. చనిపోవాలి అనిపిస్తే కూడా ఈళ్ళు నా శవం మీద చిల్లర ఏరేసుకుంటారని అలా అని చెప్పాను నీకు నేను. మీ అది. పాప చాలా హ్మ్. సెన్సిటివ్. హ్మ్. అంటే అసలు ఔట్ ఆఫ్ ఇండస్ట్రీ ఆ అమ్మాయి. అవును. చాలా మందికి తెలుసు కూడా. అవును. ఆహ్, చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. అవును. తన డ్రెస్సింగ్ స్టైల్ గాని, అవును. మాట్లాడే విధానం కానీ అందరికి తెలుసది. అవును. ఆమె తట్టుకోగలిగిందా నిజంగా? అమ్మకి అంటే ఒకే ఒక్క అమ్ పాప గదా! ఒకే పాప. ఒక కానీ అపురూపంగా ఆళ్ళమ్మ గురించి పెంచుకున్నావు. కాదు. ఆళ్ళమ్మ గురించి ఆ అమ్మాయికి తెలీదా? హ్మ్. ఆళ్ళమ్మ తాగుద్దా? తాగదా? ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్తదా? గావాల్సింది అది లేదా? కాదు. ఇప్పుడు చూస్తుంది ఇది గదా! అందరూ ఇప్పుడు. ఇక్కడ జరిగేది గదా! ఇప్పుడు అందరూ వీళ్ళు చూస్తుంది. నీకు అర్థం ఇప్పుడు మీ అమ్మ కావట్లా. అంత స్ట్రాంగు. నీ నీ నిన్నంతగా ప్రేమించింది. ఇక్కడికి అవును. తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో సక్సెస్ చేసింది. కానీ న్యూస్ చూసి మేమెట్లయిపోయింది? అది డెఫినెట్‌గా నేను అమ్మ చెప్తుంది. మైండ్ సెట్ ఆ! వేరు. నా కూతురు మైండ్ సెట్ హ్మ్. వేరు. తను లండన్‌లో చదువుకొనొచ్చింది. హ్మ్. తనిప్పుడు జాబ్ చేస్తుంది. హ్మ్. నెలకి 50,000 సాలరీ వస్తుంది. హ్మ్. తనకి అన్నీ తెలుసు. అమ్మ సంగతేంటి? అమ్మ ఎలా ఉంటది? అమ్మ ఎంత ధైర్యంగా ఉంటది? అమ్మ తప్పు చేయదు అని ఆ అమ్మాయి ధైర్యం. మరి ఒక మాట అన్నారు మీరు. ఆ అమ్మాయికి 1 ఆర్ 2 ఇయర్స్‌లో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ! ఈ అంటే న్యూస్ ఏం వల్ల కావాలి? ఈ న్యూస్ వల్ల ఆ అమ్మాయికేం కాదు. ఇలాగా తల్లి ఇలాంటిదని తెలిస్తే బిడ్డకి సంబంధాలు ఎలా వస్తాయి? మాకు ఫ్యామిలీలుండవా? మాకు పిల్లలుండరా? రేపు మా పిల్లల భవిష్యత్తేంటి? ఆలోచించరా? సెలబ్రిటీ అంటే మీ ఇష్టమా అని అడుగుతున్నా. ఎవరైనా మనుషులమే గదా! ఆ! ఆ మ ఆ మానస్ ఏమంటారు దాన్ని? ఆ మనస్తత్వాలు ఎక్కడికి చచ్చాయి మీకు? మనుషులేనా మీరందరూని? చూడు ఈ న్యూస్ ఎక్కడికో వెళ్తది గుర్తుపెట్టుకో. అంటే ఈరోజు నీ ఇంటర్వ్యూ గురించి మాట్లాడట్లే. నా ఇష్యూలో ప్రతి ఒక్కళ్ళు బ్లెండర్ మిస్టేక్‌లు చేస్తూ వచ్చారు. హ్మ్. సో, ఎవ్వరిని వదిలేదిలేదు నేను. అది. పాపం నువ్వు చాలా మంది నీది ఎక్కువ పంపించారు నాకు. ఆ అమ్మాయిని ఇట్లా అడిగారు. "హేమక్క మందే తాగదు. మీకేమన్నా పాత శత్రుత్వాలేమన్నా ఉన్నాయా? ఎందుకు ఆవిడని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు" అని రోషన్ చాలా చక్కగా మాట్లాడారు. అది ఇది అని. నన్ను న్యూస్‌లు చూడనివ్వలేదు తెలుసా ఎవరుని. ఫ్రెండ్స్ ఎవ్వరు చూడనివ్వలేదు. హ్మ్. ఇంటికొచ్చేసారు అందరూ. ఆ 3 రోజుల తర్వాత ఇంటికొచ్చేసి ఇంట్లోనే అందరూ అన్నమాట. వద్దు న్యూస్ హస్బెండ్ చూడొద్దు, ఏంటి? న్యూస్ చూడొద్దు, న్యూస్ చూడొద్దు, న్యూస్ చూడొద్దని. ఆయనకి కూడా ఎక్కడైనా నేను డ్రగ్స్ తీసుకుంటాననుంటే, ఈ దెబ్బకి ఆయనకి ఆ మైండ్‌లోంచి అది కూడా ఎళ్ళిపోతది. ఓకే. హ్మ్. అందరికి. అంటే కలిసున్నారా? ఇప్పుడు నేను కలిసున్నారా? ఇప్పుడు కలిసే ఉంటున్నారా? కలిసే ఉన్నామే. ఆ! డైవోర్స్ తీసుకుంటే నీకు చెప్పే తీసుకుంటానులే ఓకే. సంబంధం చూద్దు గాని. ఓకే. అల్లుడొచ్చే వయసులో ఏం పెళ్లి చేసుకుంటావులే ఇంకా. ఏ చేసుకోకూడదా? ఓహ్! చేసుకుందామని అయితే. ఏ డెఫినిట్‌గా చేసుకుంటాను. మా ఆయనకి డైవోర్స్ ఇస్తే గనక. హ్మ్. ప్రస్తుతానికి మా ఆయనకి డైవోర్స్ ఇవ్వను. ఓకే. మా ఆయనంటే నాకిష్టం. ఓకే. అది. సో, ఇది కాదు ప్రాబ్లమ్. నేను లాక్‌డౌన్ తర్వాత ఇంత కష్టపడ్డాను. లాక్‌డౌన్ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే షూటింగ్‌లు, ఇల్లు, సంసారం, వంటలు చేసుకోవడం, బిడ్డను పెంచుకోవడం తప్ప నా లైఫ్‌లో ఏం లేదు. ఓకేనా? నేనిప్పుడు నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నా. దాన్ని మీరెవరు బురద చల్లడానికి? అదొక్కటే నా క్వెషన్. ఓకే. అది. ఇవయిపోయినియి. తర్వాత ఇంకొకటొచ్చింది మీ ఇద్దరు మీద. ఆడవాళ్ళు. ఆ! కాదు. ఆ! ఇద్దరు ఆడవాళ్ళని చంపేశారు వీళ్ళు. హ్మ్. కనీసం ఒక్కడైనా అరే! మా వల్ల చచ్చిపోయింది అని ఒక సింపతి న్యూస్ అయినా ఇట్లా చేయడం వల్ల మాది తప్పయింది. ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు. ఒక చంటి బిడ్డ తల్లి చచ్చిపోయింది అని ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యారా రోషన్? వీళ్ళ వల్ల కదా వాళ్ళిద్దరూ చచ్చిపోయింది. సరే అది పక్కన పెడదాం. వారం రోజుల నుంచి ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేశారు డాక్టరు. అవును. కలకత్తానో ఏదో ఇష్యూ అవును. అవును. జరుగుతుంది అవును. గదా! ఎందుకు ఛానల్ వాళ్ళందరూ అది అసలు వెయ్యట్లేదు? ఎందుకేయట్లేదు? అందరం వేస్తున్నాం. ఎవ్వరు మన ఎయట్లేదు. ఛానెల్‌లో కూడా కంటిన్యూ‌గా ఈవేళ వీడియోస్ ఏం జరుగుతున్నాయి. జరిగిందని ఈవేళ డాక్టర్స్ అందరూ ఎవ్వరు జాబ్‌లకి వెళ్ళలేదు. అందరూ ఇది చేశారు. నా న్యూస్ వచ్చినంతకి అది రాలేదే. హ్మ్. అంటే ఇక్కడ హేమ గదా! చూసే కొద్ది చూడబుద్ధేత్తంది. చూసే కొద్ది కాదు. చూడబుద్ధేత్తందని ఇక్కడ వేయలేదు. హేమ గదా! అంటే హ్మ్. నీ ఇష్టమా? హ్మ్. ఆ? అంటే నువ్వేమైనా నన్ను అంటే పెంచుతున్నావా? టాపిక్ గూడా అలా ఉందక్కడ. నన్ను పెంచుతున్నావా? ఎప్పుడైతే సన్‌రైజ్, సన్‌సెట్, రేవ్ పార్టీ అన్నారో ఆ! అది బయటికొచ్చిందో అసలు ఆ సన్‌సెట్ టాప్ ఆ! నీకు అర్థం కావట్లే. సన్‌సెట్, సన్‌రైజ్ అన్నారు గాని రేవ్ పార్టీ అనలే. మళ్ళీ మీరు అక్కడే తప్పు హ్మ్. చేస్తున్నారు. హ్మ్. ఏ పోలీస్ ఆఫీసర్ అఫీషియల్‌గా అది రేవ్ పార్టీ అని అనౌన్స్ చేయలేదు. సీపీ గారి మీటింగ్‌లో కూడా చూస్తే నా పేరు ఎక్కడ సీపీ గారు చెప్పలేదు. వీళ్ళు అడిగారు మీడియా వాళ్ళు. హేమ ఉందా అని చెప్తే, ఆ! వన్ సెలబ్రిటీ ఈస్ దేర్ అన్నారు అంతే. హేమ ఉందంటే వి డోంట్ నో.
మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అవును. ఒక మేము దాన్ని సెలబ్రిటీ చేస్తున్నాం. పేరు గూడా మీరు చెప్పారు గదా! చెప్పలేదు. వీళ్ళు అడిగారు అదే. హేమ అదే. ఉందా అని. మనోళ్ళకి దూలా దురద కదా బాగా అని వీళ్ళు అడిగారు వాళ్ళని. ఓకే. అడిగితే కూడా నో అని చెప్పారు వాళ్ళు. హ్మ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.